కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जय श्री राम. जय श्री राम. भारत माता की जय. भारत माता की जय. सनातन धर्म की जय. हर हर महादेव. हर हर महादेव. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రదేశము ఒక పవిత్రమైన గొప్ప మహిమ క్షేత్రం కలిగినటువంటి ఒక క్షేత్రము. ఇక్కడ ఇది కొర్పోలు గ్రామ శివార్లో ఉంటుంది. దీన్ని మల్లేశన్ గుట్ట అని పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ శివాలయం ఉండేది. అయితే నిజాంల కాలంలోనో లేక అంతకుముందు ఇక్కడ కొద్దిగా ధ్వంసం చేయబడి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కానీ నంది విగ్రహం కానీ ధ్వంసం చేయబడి ఉండే. అయితే కాలక్రమంలో భక్తులు ఇక్కడికి రావడం కొద్దిగా తగ్గిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక యువకులు, మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు శాఖ ముగించుకున్న తర్వాత కానీ ఉదయం కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండే. అట్లా జరిగినప్పుడే కాలక్రమంలో ఏం జరిగిందంటే అయోధ్యలో 1989 నవంబర్ 9వ తారీఖు రోజు అయోధ్యలోని భవ్యమైనటువంటి బాలరాముని రామాలయం నిర్మాణం గురించి శంకుస్థాపన జరిగినటువంటి కరసేవ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి కూడా ఒక 5 మంది కార్యకర్తలు అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్పి వెళ్ళారనమాట, మేము అక్కడ శంకుస్థాపనలో పాల్గొంటాము, శిలాన్యాసలో. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఇక్కడ ఇదే మల్లేశన్ గుట్ట పైన శ్రీరామాలయానికి శంకుస్థాపన చేయండి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అదే ముహూర్తంలో ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అట్లనే అయోధ్యలో తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు, బాబ్రీ మసీద్ కూల్చివేయడం, అట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి. దాంట్లో చాలామంది కరసేవకులు ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. అట్లనే ఈ గ్రామంలో ఉన్నటువంటి కరసేవకులు, కార్యకర్తలు, యువకులు అందరూ కూడా ఒక ఉప్పొంగినటువంటి వాళ్ళ యొక్క రామనామ మహిమ వల్ల, అట్లనే గ్రామానికి వచ్చినటువంటి రామశిలలు కానీ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడం కానీ అవన్నిటి వాళ్ళ సంకల్పం వల్ల ఇక్కడ ఒక గొప్ప సంకల్పం చేశారు రామాలయం నిర్మించాలని. అదే ఇంకా కాలక్రమంలో ఉన్నటువంటి వాళ్ళ వారసులైనటువంటి తర్వాత తరం వాళ్ళు కూడా ఇదే కంటిన్యూ చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరాకి, తర్వాత ఉగాదికి, తర్వాత శ్రీరామనవమి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు ఈ గుట్ట పైన. అయితే వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక రామనామం చెప్పి తర్వాత ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించి వెళ్తుండేవారు. అట్లనే 2019లో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, శ్రీరామ మందిరం నిర్మాణం జరగాలి అదే ప్లేస్లో. బాలరాముని యొక్క జన్మభూమి, శ్రీరాముని యొక్క జన్మభూమిలో వాళ్ళు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అదే ప్లేస్లో రామాలయం నిర్మించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే రోజున ఇక్కడ కూడా ఒక సమావేశం చేసుకోవడం జరిగింది. పూర్వ కార్యకర్తలు, తర్వాత తరం వాళ్ళు, యువకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక 50-60 మంది కార్యకర్తలు అందరూ ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఏం సంకల్పం చేశారంటే, ఎప్పుడైతే మనము శంకుస్థాపన అయోధ్యలో శిలాన్యాసం జరిగిన రోజు ఇక్కడ మనం శంకుస్థాపన చేశామో ఇదే ప్లేస్లో మనం రామాలయం నిర్మించుకుందాము అని మళ్ళీ ఒకసారి గట్టిగా సంకల్పం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ ఖాళీ ఉండకుండా 2019 నుంచి ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయో అప్పుడే కొత్తగా ఎన్నుకోబడినటువంటి పాలకవర్గము, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో 2019 శ్రీరామనవమి నుంచి కంటిన్యూగా శ్రీరాముల వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ప్రతి శ్రీరామనవమికి
అట్లనే ఉగాది కూడా బండ్లు తిరిగే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఏదో ఒక రకంగా ఈ గ్రామస్తులు, తర్వాత భక్తులు, మండలంలోని జిల్లాలో ఉన్నటువంటి భక్తులు కూడా అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇట్లా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అయితే కొన్ని కార్యక్రమాల వల్ల ఇక్కడ ఈ స్థలాన్ని కూడా కొద్ది ఆక్రమణ కూడా గురి చేయాలని కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఏవేమైనప్పటికీ కూడా ఆ మల్లేశుని యొక్క దయ వల్ల, ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కృపా కటాక్షాల వల్ల ఈ స్థలం మళ్ళీ రామ మందిరానికి చెందుతుందన్న విధంగా ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు బజరంగ దళ కార్యకర్తలు ఎవరైతే మండల లెవెల్లో ఉన్నారో ఉమ్మడి పుల్కల్ చోటకూరు మండలము అందరు కార్యకర్తలు వచ్చి ఇక్కడ మనకు ఒక రామ మందిరం ఉంటే బాగుంటుందని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రామాలయం జరగాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంటే కొంచెం పెద్ద ఎత్తున మందిరం నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు అని చిన్నగా అయినా సరే, కానీ ఏదైతే అయోధ్యలో శంకుస్థాపన జరిగి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నదో జనవరి 22వ తారీఖు రోజు, అదే కార్యక్రమం గురించి ఎట్లయితే మనం అందరం నిధి సేకరణ చేసినామో అదే దాని యొక్క నెక్స్ట్ కంటిన్యూ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కూడా మండల లెవెల్ పెట్టుకుందామని అందరం మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మన బజరంగ దళ్ సంయోజకు ఉన్నటువంటి సుభాష్ అన్న గారిని కూడా కలవడం జరిగింది. వారి సూచన ప్రకారము మన కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ గారిని కూడా అడగడం జరిగింది. వారు ఒకటే మాకు ఏం చెప్పారంటే, మీరు రామనామాన్ని తలవండి, హనుమాన్ చాలీసా చెప్పండి, అక్కడ విజయం ఎట్లయినా వస్తుందని చెప్పారు. వారి యొక్క సూచనల ప్రకారము హనుమాన్ చాలీసాలో మన హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన వైకుంఠపురం ప్రధాన అర్చకులు కండాదాయ వరదాచార్యులు గారు వారి యొక్క సూచన కూడా అందరూ కూడా ఒకటే కాంక్షించారు, ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చిందంటే రామాలయం ఆటోమేటిక్ అవుతుందని. వారి యొక్క సూచనలను మేము పాటించి ఇక్కడ కంటిన్యూగా హనుమాన్ చాలీసా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరం వచ్చి హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. అట్లనే మన శ్రావణ మాసంలో 41 days అట్లా చాలా కార్యక్రమాలు, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, గ్రామస్తులందరూ రావడము, అందరూ సహకరించడము. అట్లనే అప్పట్లోనే ఇక్కడ 2020లో బోర్ వేసుకోవడము, కరోనా టైంలో లాక్డౌన్ అప్పుడు చాలామంది ఫ్రీగానే ఉండే కాబట్టి ఎవరికి వచ్చినట్లు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చిన్నగా సమావేశం కావడం అట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. ఇవన్నిటి యొక్క రిజల్టే మన జనవరి 22వ తారీఖు రోజు ఎక్కడైతే అయోధ్యలో అదే సమయంలో ఏదైతే అది ముహూర్తం ఒక మంచి అమృత కాలంలో 12:30 ఆ సమయంలో ఎక్కడైతే బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందో అదే సమయానికి అదే ముహూర్తానికి ఇక్కడ కూడా అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సీతారాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అట్లనే పవిత్ర నదీ జలాలు గంగా, యమున, సరస్వతి అట్లాంటి త్రివేణి సంగమము, తర్వాత మన రామేశ్వరం నుంచి రకరకాల పవిత్ర నదుల యొక్క జలాలు తీసుకొచ్చి వాటి ద్వారా అభిషేకం చేసి అట్లనే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణం అనేటటువంటిది ప్రతి హిందువు యొక్క కళ. అది ఇప్పుడు సాకారమైంది. అయితే అయోధ్యకి ఇక్కడ ఉన్నటువంటి మా వెనుక ఉన్నటువంటి రామునికి కూడా లింక్ ఉంది. అది చాలా గొప్పగా అనిపిస్తుంది అన్న. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం, మీరేదో పిలవంగానే మేము వచ్చుడు కాదు, ఆ స్వామి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏం చేసినా ఎక్కడికి వచ్చినా, అండ్ వారి అనుగ్రహం మీ అందరి మీద మిండుగా ఉన్నదన్న విషయం అయితే నాకు చాలా గట్టిగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నది 100 మందితో చేస్తున్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే అన్న చెప్పినట్టు కొన్ని వేల మందితో మీరు చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ మేము వస్తాం అన్న, ఏమంటారు? ఖచ్చితంగా వస్తాం. ఖచ్చితంగా మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంకా ఎంతో మందిని చేయాలి. ఆ రాముని అనుగ్రహం, ఆ హనుమయ్య అనుగ్రహం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆయన రాముడి కోసం నిలబడ్డాడు, రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. ఇప్పుడు మీరు ఆయన కోసం నిలబడుతున్నారంటే డైరెక్ట్గా ధర్మం గెలిచేలాగా మీరు చేస్తారు, చేయబోతారు. సనాతన ధర్మకి, సనాతన ధర్మకి, భారత్ మాతా की, भारत माता की, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम.